బీఆర్ఎస్లోనే ఉంటా, పార్టీ మార్పు ప్రచారం అవాస్తవం, నా కుమారుడికి ఎంపీ టికెట్ వద్దు, అల్లుడి కాలేజీ కూల్చివేతపైనే వేం నరేందర్ రెడ్డిని కలిశా, కేటీఆర్తో సమావేశంలో మాజీ మంత్రి మల్లారెడ్డి. మొత్తానికైతే సీన్ మొత్తం అర్థమైపోయినట్టున్నది మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించి. వాళ్ళ కొడుకు ఎంపీ టికెట్ కోసము తీవ్రంగా ప్రయత్నం చేశారు. ఇటు భారతీయ జనతా పార్టీ కానీ, ఇటు కాంగ్రెస్ కానీ, ఇటు రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ వైపు వెళ్ళాలటువంటి ప్రయత్నం చివరి దాకా చేశారు. చివరి దాకా ఏదో ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఎటు కాకుండా అయిపోయింది. అయితే టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఎంపీగా పోటీ చేయకూడదు అనేటువంటిది ఒక నిర్ణయం ఇటు కాంగ్రెస్ నుంచి ఒత్తిడి వచ్చినట్టుగా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్కి ఇబ్బంది కావద్దు అనుకుంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి మల్లారెడ్డి కొడుకు వస్తే బలమైనటువంటి అభ్యర్థి అవుతాడు, కొంత ఆర్థిక పరిపుష్టి కలిగినటువంటి వ్యక్తి, సో తిరగడానికి ఈజీగా ఉంటుంది, ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి అక్కడ కాంగ్రెస్లో చేరేటువంటి పరిస్థితి లేకపోవడంతో ఇప్పుడు మేము పోటీ చేయమనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కేవలం మాది మాత్రమే టీఆర్ఎస్ పార్టీకిలోనే ఉంటారనేటువంటి మాట కూడా రాజకీయ నాయకుల్లో 1+1 ఎప్పుడు 2 కాదు. ఒక మాట అన్నారంటే దాని వెనుక బలమైనటువంటి నిగూఢమైనటువంటి అర్థం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అనేటువంటి చూసుకోవాలి. మల్లారెడ్డి విషయంలో కూడా ఇదే జరిగింది. చివరి దాకా బీజేపీ ప్రయత్నం చేసినా ఈటెల రాజేందర్ రావడంతో ఈటెల రాజేందర్ అక్కడ నిలబడ్డ ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా టికెట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. బీజేపీ డోర్స్ క్లోజ్ అయిపోయినాయి కాబట్టి కాంగ్రెస్ డోర్స్ ఇంకా ఓపెన్ ఉన్నాయి. ఇప్పటికి కూడా కాంగ్రెస్లో చేరుడు అనేటువంటిది ఏం లేదు. అందరూ కలిసి చేరితే భద్రారెడ్డి కనుక ఎంపీగా మళ్ళీ పోటీ చేసేటువంటి అవకాశం ఇస్తే చేరేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ కూడా అది అవసరం. కాంగ్రెస్ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అది అవసరం. మల్లారెడ్డి వాళ్ళందరూ చేరకపోవచ్చులే కానీ కేవలం కొడుకును మాత్రమే కాంగ్రెస్ పంపించి అక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేటువంటి అవకాశం మాత్రం కనబడుతున్నది. కాంగ్రెస్కి ఎప్పుడైనా వెళ్ళొచ్చు, పార్టీ మారట్లేదు అనేటువంటి విషయం చెప్తున్నారులే కానీ కేటీఆర్తో సమావేశంలో మాజీ మంత్రి మల్లారెడ్డి కానీ వేం నరేందర్ రెడ్డితోటి కలిసినప్పుడు 3 గంటల పాటు మాట్లాడి చెప్పినటువంటి విషయాలన్నీ కూడా రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలే కానీ మిగిలినటువంటి అంశాలు కాదు అనేటువంటిది అర్థమైపోయింది.